అందరూ ఆ పని చేయడం వలన నున్నగా తయారైనారు. గతానుగతికో లోక నలోక పారమార్థిక. ఒకడిని చూసి ఇంకొకడు ఆ పని చేస్తూ ఉంటారు తప్ప ఎందుకు ఈ పని చేస్తున్నాము అనేటువంటి ఆలోచన లేదు. ఒకనాడు నేను అడిగినాను క్షేత్రవాసులను, అయ్యా ఇక్కడ ఉన్నటువంటి ఈ గొళ్ళాన్ని రాసుకోవడం వలన వచ్చే ఫలం ఏమిటి అంటే తలకాయ నొప్పులుంటే పోతాయ్యా అన్నాడు. కేవలం ఒక విశ్వనాథుని క్షేత్రమే కాదు, కేవలం ఒక పురుషోత్తమ క్షేత్రమే కాదు, మనకున్నటువంటి ఏ దేవాలయాలైనా, మనకున్నటువంటి ఏ పవిత్రమైనటువంటి మందిరములైనా, మన ఇంట్లో ఉండేటువంటి దేవతామూర్తులైనా కానీ మనకు క్షేమాన్ని ఇస్తారు అనేటువంటి సద్భావాన్ని మనం పొందినప్పుడు తప్పకుండా భగవంతుడు మనకు పూర్తిగా అనుగ్రహాన్ని ఇస్తాడు అనడంలో ఏమాత్రము అతిశయోక్తి లేదు. అందుకని పురాణములను విన్న తర్వాత మనము మొన్న కూడా నేను చెప్పినాను, ఒక రకమైనటువంటి ఉన్మత్తులుగా మారిపోవాలి. ఉన్మత్తతా దశ. ఉన్మత్త అనంటే, ఉన్మత్త అనే పదానికి పిచ్చివాళ్ళు అని అర్థం. ఇప్పటికే ఇంట్లో ఉన్నవాళ్ళంతా మనం చూసి అనుకుంటున్నాం కదా, అక్కడెక్కడ ఊరవతలకు పోయి వీళ్ళు పురాణాలు వింటున్నారు. ఆ ఉన్మత్తతా దశ అనేటువంటిది రావాలి. నారద మహర్షి సనక మహర్షి చెప్పేటువంటి పరమాద్భుతమైనటువంటి ఈ కథామృతాన్ని ఆస్వాదిస్తూ ఒక ప్రశ్న వేసినాడు. అనూచాన ప్రసంగేన వేదాంగాన్యఖిలాని చ శ్రుతాని త్వన్ముఖాంభోజాత్ సమాసవ్యాసయోగతః. హే మహాత్మా, వేదాలకు సంబంధించినటువంటి వేదాంగములు ఉన్నాయో, శిక్ష, వ్యాకరణము, కల్పము, జ్యోతిషము అనేటువంటివి ఉన్నాయో, వీటన్నిటినీ కూడా సంక్షేపంగా విస్తృతంగా నాకు చాలా చక్కగా వినిపించినావయ్యా. ఇప్పుడు నేనేం వినాలి అని అనుకుంటూ ఉన్నాను అంటే, ఏ అష్టాదశ మహాపురాణాలను రచించినటువంటి వేదవ్యాసుడున్నాడో ఆ వేదవ్యాసుడు వివాహం చేసుకోకుండానే ఒక కుమారునికి జన్మనిచ్చినాడు. ఆయన పేరు శుకుడు అని అంటారు. శుకుని యొక్క ఉత్పత్తి ఏ విధంగా జరిగిందో వినాలనేటువంటి కుతూహలంతో ఉన్నాను, చెప్పవయ్యా అన్నాడు. చాలా సంతోషపడ్డాడు. నీవు అడిగినటువంటి ప్రశ్నను నేను చెప్తాను వినవయ్యా అని శుకోత్పత్తిని చెప్పడం ప్రారంభించినాడు. పూర్వకాలంలో మేరు పర్వతంలో ప్రశాంతమైనటువంటి చోట వ్యాస భగవానుడు తపస్సు చేయాలి అని నిర్ణయం తీసుకున్నాడు. వ్యాస, ఎందుకు తపస్సు చేయాలి అని అనుకుంటున్నావయ్యా అని అడిగితే, నాకు ఒక కుమారుడు కావాలి, అందుకని నేను తపస్సు చేస్తాను అని అంటాడు ఆయన. అనేక వేదాలు, పురాణ ఇతిహాసాలు, అనేక వేదాలు, పురాణ ఇతిహాసాలు రచించినటువంటి మహానుభావుడు కదా. అందుకని తాను ఏ దేవతను ఉద్దేశించి తపస్సు చేస్తే తొందరగా ఏ దేవతలు ప్రత్యక్షమవుతారో అటువంటి దేవత ఎవరు అని బాగా ఆలోచించి ఒక తీర్మానానికి వచ్చినాడు. ఆ దేవత ఎవరు అనంటే కైలాసాధీశుడైనటువంటి మహాదేవుడైనటువంటి శంకరుడే. ఎక్కువ కష్టపెట్టడు మనను, బంగారు ఆభరణాలు తీసుకురమ్మని అనడు, పంచభక్ష పరిమాన్నాలు పెట్టమని అడగడు. భోలా శంకరుడు అని ఆయనకు పేరు. ఏది ఉంటే దానితో తృప్తిపడి మనకు విశేషమైనటువంటి వరాలను అనుగ్రహించేటువంటి మహాదేవుడు, ఆయనను మించినటువంటి వాడు ఇంకెవరైనా ఉన్నారా అని మేరు పర్వతంకి వెళ్ళి పరమ అద్భుతమైనటువంటి తపస్సును చేయడం ప్రారంభించినాడు. కృష్ణద్వైపాయన ప్రభు యోగేన ఆత్మానమావిశ్య యోగధర్మపరాయణ. తపస్సు చేసే విధానమేమిటి, ఏ విధంగా తపస్సు చేస్తే దేవతలు ప్రత్యక్షమవుతారు అనేది ఆయనకేమన్నా చెప్పాలన్నా? 10 మందికి చెప్పే వ్యక్తి ఆయన. అందుకని ఏ యోగాన్ని అవలంబిస్తే నా ఇంద్రియాలన్నీ నా అధీనంలోకి వస్తాయి, ఏ ఇంద్రియములన్నిటి, బాహ్యేంద్రియములన్నిటినీ కూడా అంతఃకరణేంద్రియమైనటువంటి మనస్సులోకి ఏ విధంగా వాటిని ప్రవేశపెట్టాలి, ఇంద్రియములకు ఉన్నటువంటి చాపల్యాన్ని ఏ విధంగా తొలగించాలి, అవి ప్రశాంతంగా ఏకాంతంగా ఉండేట్టుగా ఎట్లా చేయాలనేటువంటి విధానమంతా ఆయనకు తెలుసును.
అందుకని కూర్చున్నాడు. బయటి ప్రపంచానికి వెళుతున్నటువంటి ఇంద్రియముల యొక్క ప్రవృత్తినంతా కూడా ఆంతరమైనటువంటి మనస్సులోకి వెళ్ళేట్టుగా చేసినాడు. మనస్సు ఎప్పుడు వికలమవుతుంది, మనస్సు ఎప్పుడు చంచలమవుతుంది అనంటే లోపల ఉన్నటువంటి మనస్సు బయటి ప్రపంచానికి వెళ్ళినప్పుడు, లోపల ఉన్నటువంటి మనస్సు బాహ్య ప్రపంచానికి వెళ్ళినప్పుడు అది చంచలమవుతుంది. లోపల ఉన్నటువంటి మనస్సు బయటి ప్రపంచానికి వెళ్లకుండా చేయాలి అనంటే ఏం చేయాలి అనంటే అసలు ఈ మనస్సు లోపలి నుండి బయటికి ఎట్లా వస్తుందో విచారం చేయాలి. మన మనస్సు లోపలనే ఉంటే అది చాలా బుద్ధిమంతుడు. ఆ మనస్సే కనుక బయటికి వచ్చినది అనంటే దుర్మార్గుడు. బయటికి వచ్చి లోపలికి వస్తే ఇంకా వాడి దుర్మార్గం చెప్పడానికే వీల్లేదు. బయటికి పోతే బయటనే ఉండాలి, లోపలికి వస్తే లోపలనే ఉండాలి. కానీ బయటికి వస్తుంది, లోపలికి పోతుంది, లోపలికి వస్తుంది, బయటికి పోతూ ఉంటుంది. లోపల ఉన్న ఈ మనస్సు బయటికి రావడానికి ఎవరు సహాయం చేస్తున్నారు అని ప్రశ్న వేస్తే మన శరీరంలో ఉన్నటువంటి 5 ప్రాణాలలోని ప్రాణాపాన వ్యానోదాన సమానములనేటువంటి 5 వాయువులలోని ప్రాణవాయువు అనేటువంటి ఏ వాయువు ఉన్నదో ఈ వాయువు లోపల ఉన్నటువంటి మనస్సును బలవంతాన నేను బయటికి పోతున్నాను వస్తావా, ఏం చేస్తావు, బయటికి పోయి సినిమా చూస్తాను, నాకు అది అలవాట్లేదు, ఏం చేస్తావు నీవు అని మనస్సును అడుగుతుంది. నేను భగవంతుడిని చింతిస్తాను, ఎప్పుడు చింతించేదే ఇది, బయటికి నాతో పాటు రా అని బలవంతాన బుద్ధిమంతుడై ఉన్నటువంటి మనస్సును ప్రాణవాయువు బయటికి లాగుతూ ఉంటుంది. అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎప్పటికీ లోపలనే ఉండాలి అనేటువంటి భావంతో కూడుకున్నటువంటి మనస్సును బయటికి పంపించకుండా ఉండాలి అనంటే ఎవరు తనకు స్నేహితుడై ఉన్నాడో ప్రాణవాయువు వానితో ఉన్నటువంటి స్నేహాన్ని కత్తిరించి పారేయాలి. వానితో ఉన్న స్నేహాన్ని కత్తిరించాలి అనంటే ఏం చేయాలి, వాణ్ణి కూడా బయటికి పోకుండా చేయాలి. వాణ్ణి కూడా బయటికి పోకుండా చేస్తే వాడు వీడిని తీసుకపోడు. వాణ్ణి బయటికి పోకుండా చేయడము అంటే ఏమిటి అంటే ప్రాణాయామాన్ని చేయడం. గాలిని గట్టిగా పీల్చి లోపల బంధించి పారేయడం. ఏమిరా బయటికి పోదామన్నావు కదా, పోదాం పా అని మనస్సు అడిగితే నాకే పోయే పరిస్థితి లేదు, నన్నే బంధించి పారేసినారు, నిన్నేం తీసుకుపోవాలి అని అంటాడు. ఎప్పుడైతే ప్రాణవాయువు బయటికి రాదో, ప్రాణవాయువు ఉంటే కానీ బయటికి వెళ్ళే మనస్సు కలదో, మనస్సు బయటికి వెళ్ళదు. బయటికి వెళ్ళితే చెడిపోతుంది, లోపల ఉన్నప్పుడు అది బుద్ధిగా ఉంటుంది, లోపల ఉన్నప్పుడు అది చాలా నిశ్చలంగా ఉంటుంది. నిశ్చలము పవిత్రము ప్రశాంతమైనటువంటి ఆ మనస్సులో ఇప్పుడు వ్యాస భగవానుడు ఏం చేస్తూ ఉన్నాడు అనంటే ప్రశాంతంగా మహాదేవుని యొక్క స్వరూపాన్ని చింతిస్తూ ఉన్నాడు. శంకర శివ శంకర శివ శంభో మహాదేవ శంకర శివ శంకర శివ. నిరంతరం భగవంతుడైనటువంటి మహాదేవుని యొక్క స్వరూపాన్ని చింతిస్తూ భగవన్నామాన్ని ఉచ్చరిస్తూ ఆ ఉపాసనను ఎప్పుడైతే కొనసాగిస్తూ ఉన్నాడో కైలాసాధీశుడైనటువంటి మహాదేవుడైనటువంటి శివునికి ప్రత్యక్షం కావాలి అని అనిపించినది. వ్యాసుని ఎదుగు వచ్చినాడు, వచ్చి ప్రత్యక్షమైనాడు. నమః పార్వతీపతయే. మహేశ్వరః ప్రసన్నాత్మా చకార మనసా మతిం ఉవాచ చైనం భగవాన్ త్ర్యంబకః ప్రహసన్నివ. ఎదుటికి వచ్చినటువంటి ఆ మహాదేవుడైనటువంటి శివుణ్ణి చూచి దీర్ఘదండ ప్రణామం చేసినాడు వ్యాస భగవానుడు. ఏమయ్యా వ్యాస, నా గురించి తపస్సు చేసినావు, నేను ప్రసన్నుడనైనా నీ విషయంలో నీకేం వరం కావాలో కోరుకోవయ్యా అని అడిగినాడు. అడిగితే అప్పుడు ఏమన్నాడు అనంటే, లోకంలో అగ్ని ఏ విధంగా ప్రకాశవంతమై ఉంటుందో, లోకంలో అందరికీ అవసరమయ్యేటువంటి ఏ వాయువు గలదో, లోకంలో ఆకాశము ఎంత విశాలమయ్యుండి ఎవరికి అంటకుండా ఉంటుందో అని పంచభూతముల యొక్క విశేషమైనటువంటి లక్షణాలను చెప్పుతూ ఈ పంచభూతాల్లో ఉన్నటువంటి విశేష లక్షణాలతో కూడుకున్నటువంటి ఒక కుమారుడు నాకు కావాలి, పంచభూతాల యొక్క లక్షణాల చేత లక్షితుడి
మనకు పంచభూతాలు ఉన్నాయి, కానీ మనకున్నటువంటి పంచభూతాలతో మనము చాలా పోగొట్టుకుంటున్నాం. పంచభూతాలు లేనిది లోకంలో ఏ వస్తువు ఉత్పత్తి కాదు. కానీ ఇక్కడ వ్యాసుడు ఏం కోరుతున్నాడు అంటే, వాయువులో ఉన్నటువంటి సర్వవ్యాపకత ఉండాలి, ఆకాశంలో ఉన్నటువంటి సర్వవ్యాపకత ఉండాలి, ఎవరిని అంటుకోకుండా ఉండాలి. గాలిలో ఉన్నటువంటి తత్వము ఉండాలి, అది లేకపోతే లేనట్టుగా ఉండాలి, కానీ ఉండి లేనట్టుగా ఉండాలి. ఇటువంటి లక్షణాలు కలిగినటువంటి ఒక కుమారుడు కావాలి. యథా హి అగ్ని యథా వాయు తథా భూమిర్యథా జలం యథా ఖంచ తథా శుద్ధో భవిష్యతి సుతస్తవ. నీవు కోరిన ప్రకారంగా వ్యాస, పంచభూతములు నిజానికి లేనిది ఏ వస్తువు యొక్క ఉత్పత్తి జరగదు. కానీ పంచభూతాలకున్నటువంటి నిజమైన తత్వము గలదో ఆ నిజమైన తత్వముతో కూడుకున్నటువంటి ఒక కుమారుడు కావాలి అని అంటూ ఉన్నావు. తప్పకుండా అటువంటి కుమారుడు నీకు లభిస్తాడయ్యా అని చెప్పి అంతర్ధానమైనాడు. ఒక్కసారి వ్యాసుని దగ్గరికి వెళ్ళి మనం అడుగుదాం, ఏమయ్యా కొడుకు కావాలి అని అంటే ఇంత తీవ్రమైనటువంటి తపస్సు చేయాల్సినటువంటి అవసరం ఉన్నదా అని అడిగితే, అప్పుడు వ్యాసుడు అంటాడు, లోకంలో అందరూ కొడుకులను అమ్మాయిలను కంటూ ఉన్నారు, కానీ ఎట్లా మైథున సృష్టి. ఒక పురుషునికి కొడుకు కావాలి అంటే స్త్రీని వివాహం చేసుకుంటాడు, పురుషునికి సంబంధించినటువంటి వీర్యాధానం చేస్తాడు గర్భంలో, ఆ తర్వాత పుత్రోత్పత్తి జరుగుతుంది. కానీ స్త్రీకి సంబంధించినటువంటి అనుబంధము, స్త్రీకి సంబంధించినటువంటి స్పర్శ లేకుండా నాకు పుత్రుడు కావాలి అని అంటే అటువంటి పుత్రుడిని మహాదేవుడైనటువంటి శంకరుడు అనుగ్రహించినాడు. అయోనిజుడైనటువంటి కుమారుడు కావాలి. చివరికి ఆశ్రమానికి వచ్చినాడు. మహాదేవుని యొక్క అనుగ్రహానికి పాత్రుడనైనాను అని సంతోషంగా ఉన్నాడు. ఆశ్రమంలో అన్నాళ్ళు లేడు కదా, తపస్సు చేసుకోవడానికి అరణ్యానికి వెళ్ళినాడు కదా. వచ్చిన తర్వాత ఆశ్రమంలో అగ్ని లేదు, అందుకని అగ్నిని ఉత్పత్తి చేయాలి అని అనుకున్నాడు. ఈనాటి కాలంలో అగ్ని కావాలంటే ఏం చేస్తారు? అగ్గి పెట్టనో లేకపోతే లైటర్నో వినియోగిస్తారు. కానీ ప్రాచీన కాలంలో అగ్ని కావాలి అని చెప్పనంటే అరణి మథనం చేసేవారు. యజ్ఞయాగాది క్రతువులు చేసే సమయంలో అరణి మథనం, కింద ఒక చెక్క ఉంటుంది, ఇంకొక చెక్క పైన ఉంటుంది, మంత్రాలు చదువుతూ దాన్ని మథనం చేస్తారు. అరణి మథనము అనే పేరుతో పిలుస్తారు. ఆ అరణిని మథనం చేస్తూ ఉన్నాడు. సరిగ్గా ఆ సమయంలో ఘృతాచి అనేటువంటి పేరు గల ఒక అప్సర స్త్రీ, చాలా అందగత్తె, ఆమె ఆకాశంలో ప్రయాణం చేస్తూ వెళుతూ ఉన్నది. ఇంతలో వ్యాసుని ఆశ్రమం వచ్చినది. అరణి మథనం చేస్తూ ఉన్నటువంటి వ్యాస భగవానుడు ఆ ఘృతాచిని చూచినాడు. చూడగానే ఆమె ఏం భావించినది, ఈ ఋషీశ్వరుడు నన్ను చూచినాడు, ఒకవేళ నీతో సంసారం చేస్తాను అని పిలిస్తే ఈ ఆశ్రమాల్లో నివసించవలసి వస్తుంది, నా లోకానికి నేను వెళ్ళాలి కాబట్టి అని భావించి తనకున్నటువంటి అప్సర స్త్రీ శరీరాన్ని తొలగించుకొని చిలుక రూపాన్ని ధరించి ఆకాశంలోకి ఎగిరి వెళ్ళిపోయినది. ఘృతాచిని చూడగానే అంత అందగత్తైనటువంటి స్త్రీని చూచినటువంటి వ్యాస భగవానునికి వీర్యము స్ఖలనమైనది. ఇక్కడ అరణిని మథనం చేస్తూ ఉన్నాడు. తన యొక్క వీర్యము ఆ అరణిలో పడ్డది. మథనమవుతూ ఉండగా అందులో నుండి చిలుక రూపం వంటి శరీరం, ముఖం కలిగినటువంటి వాడి, ఒక దివ్యమైనటువంటి పురుషాకృతి కలిగినటువంటి, అగ్నితో సమానమైన తేజస్సు, వాయువుతో సమానమైనటువంటి తేజస్సు, పంచభూతాలు ఏదైతే కోరినాడో వ్యాస భగవానుడు అటువంటి పుత్రుని యొక్క ఉత్పత్తి జరిగినది. గోపాలకృష్ణ భగవానికి శుకీభూయ మహారమ్య. ఆ తర్వాత ఆ పుట్టినటువంటి ఏ పిల్లవాడున్నాడో ఆ పిల్లవాడు చిలుక ముఖముతో కూడుకొని శరీరాకృతి అంతా కూడా మనుష్యాకారంలో ఉండడంతో శుకుడు అనే పేరుతో పిలిచినారు ఆయనను. పుట్టినవాడు 8 సంవత్సరాల వయసు గలవాడైనాడు. బాల్యము, పౌగండావస్థ ఇవేవి కూడా లేవు. ఆ పిల్లవానికి నామకరణమైనది. ఉపనయన సంస్కారం చేద్దాము అని అనుకున్నాడు. ఉపనయనం ఎందుకు చేయాలి? వేదాలను చదవడానికి.
వేదాలన్నీ స్వయం ప్రభాతములైపోయినాయి ఆయనకు. ఈ సందర్భంలో వ్యాసభగవానుడు ఏమంటాడు అనంటే, కృష్ణాజినంచాంతరిక్షాచ్ఛుకార్థే భువ్యపాతయతు. ఆకాశం నుండి ఆ పిల్లవాడు దిగంబరంగా ఉన్నాడు అని భావించి వాడు కట్టుకోవడానికి ఓ కృష్ణాజినం వచ్చి పడ్డది ఆకాశంలో నుండి. గంధర్వులందరూ కూడా నాదం చేసినారు, నాట్యం చేసినారు. ఇంతలో ఆయనకు ఒక కమండలం వచ్చినది, ఆయన చేతుల్లోకి జపమాల వచ్చినది. ఋషులకు జ్ఞానులకు ఏ విధమైనటువంటి వేషం ఉంటే మనం అతనిని జ్ఞాని ఋషి అనే పేరుతో పిలుస్తామో దానికి తగ్గటువంటి సామగ్రి అంతా కూడా ఆయన సమీపాన వచ్చి పడ్డది. వాటినన్నిటిని ధరించినాడు శుకుడు. పుట్టినటువంటి పిల్లవాడు కమండలాన్ని తీసుకున్నాడు, ఆ వస్త్రాన్ని ధరించినాడు, ప్రదక్షిణం చేసినాడు గురువుగారైనటువంటి తన తండ్రి గారికి. ఉపనయనం చేద్దాము అని అనుకుంటే ఏ నిమిత్తముగా ఉపనయనం చేయానో ఆ నిమిత్తం అంతా కూడా తీరిపోయినది. నాకు ఉపనయనం ఎందుకు చేసుకోవాలి అని అంటే పెళ్లి చేసుకోవడానికి ఉపనయనం చేసుకోవాలి అని సమాధానం చెప్పాల్సిన దుస్థితి ఏర్పడ్డది. ఉపనయనం ఎందుకు చేసుకోవాలి అని అంటే వేదశాస్త్రాలను అధ్యయనం చేయడానికి. ఆ వేదశాస్త్రములన్నీ ఆయనకు స్వయం ప్రభాతములైనవి అన్న తర్వాత ఉపనయనం అవసరం లేదు. చివరికి గురువు గారైనటువంటి తన తండ్రి సమీపానికి వచ్చి, నాకు ఒక కోరిక ఉన్నది తండ్రి, నీ మూలకంగా నేను మోక్ష ధర్మాలను వినాలనే కోరికతో ఉన్నాను అన్నాడు. మోక్ష ధర్మాలు ఎవరు వింటారు? ఎవరైతే జ్ఞానులైనటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళు వింటారు. లేదా అజ్ఞానావస్థలో ఉన్నవాళ్ళు, సంసారులుగా ఉన్నవాళ్ళు ఈ సంసారం నుండి బయటపడడం కోసమే ఆ ధర్మాలు విని ఆ ధర్మాలను పాటిస్తారు. పాటిస్తే వాళ్ళు అజ్ఞానం తొలగినటువంటి వాళ్ళే జ్ఞానులుగా మారిపోతారు. పుట్టినటువంటి పిల్లవాడిని చూచి ఏ తండ్రి కానీ ఏ తల్లి కానీ ఏం కోరుకుంటూ ఉంటారు లోకంలో అనంటే, మాకు పిల్లలు పుట్టినారు, పుట్టినటువంటి పిల్లలందరూ కూడా మావలనే పెళ్ళిళ్ళు చేసుకోవాలి అని అనుకుంటారు. కానీ దానికి వ్యతిరేకంగా ప్రవర్తించి మేము సన్యాసులమవుతాము, మాకు మోక్ష ధర్మాలు ఉపదేశం చేయండి అంటే ఏ తల్లిదండ్రులైనా ఆనందాన్ని పొందుతారా? మనబోటి వాళ్ళ విషయం పక్కన పెడితే వేదాంతాన్ని సమగ్రంగా ఆలోచన చేసి బ్రహ్మసూత్ర భాష్యాలను రచించినటువంటి వ్యాస భగవానునికే అటువంటి భావం ఏర్పడ్డది. అయ్యో, నా కుమారుడు పుట్టినటువంటి వాడి అందరూ మానవులు ఏ విధంగా వివాహాలు చేసుకుంటారో ఆ విధంగా నేను వివాహం చేసుకుంటాను అని అనడానికి బదులు ఏమంటున్నాడు? నాకు మోక్ష ధర్మాలను గురించి బోధించు అంటున్నాడు. మొన్న ఈ మధ్య ఒక తల్లి వచ్చినది, అయ్యా అయ్యా మా కొడుకు చాలా చెడిపోయినాడు. ఏమైనాడమ్మా మీ కొడుకు, ఎందుకు చెడిపోయినాడు? సినిమాలు షికార్లు తిరుగుతున్నాడా? వ్యసనాలు ఏమైనా ఉన్నాయా అంటే, కాదయ్యా, ఎప్పుడు చూసినా సత్సంగాలు, దేవతలు, దేవాలయాలు తిరుగుతున్నాడు. ఓహో, ఇట్లా చేస్తే చెడిపోయినట్ట. మరి మంచివాడంటే మంచివాడిగా మారాలి నీ కొడుకు అని అంటే ఏం చేస్తే అనుకుంటున్నావు నీవు? అందరూ తిరిగినట్టుగా తిరగాలి వాడు, అది కోరిక. మరి నా దగ్గరికి ఎందుకు వచ్చినావు అనంటే, నా కొడుకును కొంచెం మార్చండి. సినిమాలు షికార్లు తిరిగేటువంటి వాడు, వ్యసనాలు ఉన్నటువంటి వాడిని ధర్మానికి మార్చే ఉపాయాలున్నాయి. కానీ సత్సంగాలు చేసి దేవాలయాల చుట్టూ తిరుగుతూ మహాత్ముల సన్నిధానంలో ఉన్నటువంటి వ్యక్తులు, నాయన మీరంతా చెడిపోండి, సురాపానం చేయండి అనడానికి మాత్రం మార్గాలు లేవమ్మా, నీ అంతటి అదృష్టవంతురాలు తల్లి ఇంకొకరితో లేదు అని చెప్పడం జరిగినది. వ్యాస భగవానుని సమీపానికి వచ్చి ఎప్పుడైతే ఈ ప్రశ్నను వేసినాడో, వేయగానే వ్యాసుడు చాలా సంతోషపడ్డాడు. మోక్షధర్మేషు కుశలో భగవాన్ ప్రబ్రవీతుమే. అసలు మోక్షధర్మాలను గురించి వేదాల యొక్క సారభూతమైనటువంటి ఉపనిషత్తులకు సంబంధించిన విషయాలను గురించి చర్చ చేస్తే, లేదా వాటి విషయాలను మనం చక్కగా వింటే మనకు వచ్చే ప్రయోజనం ఏమిటి అని ప్రశ్న వేస్తే, ఇక్కడ సనక మహర్షి చెప్తాడు,
మనశ్శాంతి పరమా సంభవేన్మునే. ఎందుకురా మోక్షశాస్త్రాలు వినాలి అని అనుకుంటున్నావు నువ్వు, వేదాంతం ఎందుకు నీకు అనంటే, నాకు మానసికమైనటువంటి ప్రశాంతత లభిస్తుంది. మన భారతదేశీయులు మాత్రమే కాదు, విదేశీయులు కూడా ఈనాడు మన భారతదేశానికి వచ్చి మన వేషాన్ని ధరించి వాళ్ళు మహాత్ముల సమీపానికి వెళ్ళి వాళ్ళ సమీపంలో ఏండ్ల తరబడి ఉంటూ ఉపనిషత్తులను భగవద్గీతను చదువుతూ శాంతిని పొంది ఇక మళ్ళీ విదేశాలకు అమెరికా లండన్కు పోకూడదు, చస్తే ఇక్కడనే చావాలని వాళ్ళు ఇక్కడ చస్తూ ఉంటే ఇక మనాళ్ళేమో ఎగబడుతున్నారు దేశాంతరాలకు వెళ్ళాలి అని. ఎంతటి దురదృష్టం చూడండి. అందుకని నీకు వేదాంత శాస్త్రం వినాలనేటువంటి కోరిక వచ్చినది అని అంటే, ఎందుకు నాకు ఈ వేదాంతం వినాలి, ఉపనిషత్తులు వినాలనే కోరిక వచ్చినది అని అంటే తెలుసుకోవలసినటువంటి అంశం ఏమిటంటే, అది కేవలం మనస్సుకు నిజమైనటువంటి ప్రశాంతిని అనుగ్రహిస్తుంది. అది అధీశ్వమోక్షశాస్త్రం వై ధర్మాంశ్చ వివిధానపి. తాను చెప్పినటువంటి వాటన్నిటిని కూడా చెప్పినాడు. కానీ ఎంత చెప్పినా తండ్రి దగ్గర కొడుకు చదువుతూ ఉన్నాడు అని అంటే ఆ కొడుకుకు తండ్రి పైన స్వాతంత్ర్యం ఎక్కువ ఉంటుంది. అందులో తండ్రికి కొడుకు పైన ప్రేమ వాత్సల్యాలు బాగా ఉంటాయి. ఒక్కొక్క సందర్భంలో చదువుతున్నటువంటి విద్యార్థిని శిక్షించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ తండ్రి శిక్షించలేడు. పడుకున్నాడనుకో కొడుకు 8 అయినా 9 అయినా లేపడు తండ్రి. అదే గురుకులంలో ఉన్నా అనుకొని 4ంటికే లేపి కూర్చుండబెడతారు. అందుకని పిల్లలను తీసుకుపోయి ఇంట్లో ఉన్న దానికంటే హాస్టల్లో పారవేస్తారు, మా పిల్లవాళ్ళు చెప్తే వినడం లేదు అని. అందుకని ఇప్పుడు వ్యాసుడు శుకునితో ఏమంటున్నాడు అనంటే, హే శుక, నేను చెప్పవలసినటువంటి విషయాలన్నీ చెప్పినాను. ఇంకా నీకు ఈ వేదాంత శాస్త్రంలో సందేహాలున్నట్టయితే ఈ సందేహాలను తీర్చుకోవడానికి నీవు మిథిలా నగరానికి వెళ్ళు. మిథిలా నగరాన్ని పరిపాలించేటువంటి వాడు జనక మహారాజు. గృహస్థుయుండి సన్యాస ధర్మాలన్నిటి కూడా తెలుసుకున్నటువంటి మహానుభావుడా. సన్యాసి అయినటువంటి వానికి గృహస్థ ధర్మాలు పనికిరావు. గృహస్థుగా ఉండాలి అని అనుకోకూడదు. వాడు పతనమైనట్టే లెక్క. గృహస్థైనటువంటి వానికి మాత్రము సన్యాసి ధర్మాలుంటే దోషం లేదు. గృహస్థ ధర్మం అయిపోయిన తర్వాత వచ్చేటువంటి ఆశ్రమమే సన్యాసాశ్రమం. కాబట్టి ముందుకు వెళుతూ